This is Dr. Tejasvi, audiologist and speech language pathologist, psychologist, especially experienced in the field of autism since 15 years. I'm here to help in the field of autism. సో డియర్ పేరెంట్స్, ఈరోజు మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాము. జనరల్గా ఆటిజం స్పెక్ట్రమ్లో ఉన్న పిల్లలకి ఇంప్రూవ్మెంట్ అనేది లేదా కిడ్ నార్మల్సీకి రావడము లేదా నియర్ నార్మల్ అవ్వడము అనేది ఏ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అవుతుంది, మా కిడ్ ఇంప్రూవ్ అయ్యే విషయం అనేది ఏ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అవుతుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. సో బేసిక్గా ఒక కిడ్ ఆటిజం అనే డయాగ్నోసిస్ తర్వాత ఆఫ్టర్ థెరపీస్ అండ్ రెగ్యులర్ జర్నీ విత్ యువర్ కిడ్ అండ్ ఆల్, సో తనలో జరిగే ఇంప్రూవ్మెంట్, కిడ్లో జరిగే చేంజెస్ అండ్ ఇంప్రూవ్మెంట్ అనేది బేసిక్గా 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏంటా 3 ఫ్యాక్టర్స్ అంటే, నెంబర్ 1 ఈజ్ కిడ్, సెకండ్ ఈజ్ థెరపీ ప్రాసెస్ అండ్ థర్డ్ ఈజ్ పేరెంట్. సో ఈ ట్రయాంగిల్ని బేస్ అయ్యే కిడ్లో వచ్చే చేంజెస్ అండ్ ఇంప్రూవ్మెంట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో దీని గురించి మనం ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాము అనుకుంటే కనుక, ఇప్పుడు కిడ్ అనే విషయానికి వచ్చినట్లయితే కిడ్ మీద అసలు ఇంప్రూవ్మెంట్ ఎలా డిపెండ్ అవుతుంది అని అంటే కనుక 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే అసలు ఏజ్ ఆఫ్ ద కిడ్ ఏంటి, కరెంట్ నా కిడ్కున్న ఏజ్ ఏంటి, అలాగే కిడ్కున్న సివియారిటీ ఆఫ్ ఇష్యూస్ ఏంటి, వాళ్ళలో ఉన్న సెన్సరీ ఇష్యూస్ అవ్వచ్చు, బిహేవియరల్ ఇష్యూస్ అవ్వచ్చు, అవి ఎంత సివియర్గా నా కిడ్లో ఉన్నాయి. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అని అంటే కనుక లెర్నింగ్ యాటిట్యూడ్ ఎలా ఉంది, చైల్డ్ యొక్క లెర్నింగ్ ఎబిలిటీ ఎలా ఉంది. కొంతమంది పిల్లలు చాలా ఫాస్ట్గా లెర్న్ చేసుకుంటూ ఉంటారు. ఏదైనా సరే తనలో ఇష్యూస్ ఉన్నప్పటికీ, ఏజ్ అనే ఫ్యాక్టర్ ఉన్నప్పటికీ కూడా కిడ్ గ్రాస్పింగ్ ఆర్ లెర్నింగ్ అనేది చాలా బాగుంటుంది. అలాగే కొంతమంది పిల్లల్లో చిన్న వయసు ఉన్నప్పటికీ సివియారిటీ అనేది తక్కువ ఉన్నా సరే బట్ వాళ్ళలో ఉన్న లెర్నింగ్ ఎబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇలా ఈ 3 ఫ్యాక్టర్స్, ఒకవేళ కిడ్ చాలా పెద్ద కిడ్, ఏజ్ ఎక్కువగా ఉంది అన్నప్పుడు కూడా మనకి ఇంప్రూవ్మెంట్ డిలే అవుతూ ఉంటుంది. అలాగే తనలో ఉన్న ఇష్యూస్ చాలా సివియర్గా ఉన్నాయి అనుకున్నప్పుడు కూడా ఇంప్రూవ్మెంట్ అనేది డిలే జరుగుతూ ఉంటుంది. సో ఐడియల్లీ చెప్పాలి అని అంటే కనుక ఆటిజం అనే డయాగ్నోసిస్ ఎంత ఎర్లీగా మనం ఐడెంటిఫై చేసుకుంటే ఇంప్రూవ్మెంట్ అనేది అంత బాగుంటుంది. లెట్ us సే ఫర్ ఎగ్జాంపుల్ 18 months to 2 yearsకి మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం కిడ్నీ అంటే కనుక తనలో ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంటుంది. అలా కాకుండా ఏజ్ ఇలా మ్యాటర్ అవుతుంది, అలాగే సివియారిటీ ఆఫ్ ద ఇష్యూస్ అనేది మ్యాటర్ అవుతుంది. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ లైక్ కిడ్ యొక్క లెర్నింగ్ ఎబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫ్యాక్టర్. కిడ్ అనే ఫ్యాక్టర్లో ఈ 3 మనం అబ్జర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే కనుక థెరపీ ప్రాసెస్ అని అంటున్నాము. సో ఈరోజు అవైలబిలిటీ చాలా ఉంది. ఎవరైనా సరే పేరెంట్స్ తొందరగానే ఐడెంటిఫై చేస్తున్నారు కిడ్స్కి ప్రాబ్లం ఉంది అని చెప్పి. రకరకాల థెరపీ సెంటర్స్ ఉన్నాయి. ఇఫ్ ఈ అబ్జర్వ్ లైక్ కరోనా తర్వాత మనం చూసినట్లయితే కనుక ప్రతి ఏరియాలను దెర్ ఆర్ లాట్ ఆఫ్ థెరపీ సెంటర్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయి పేరెంట్స్కి కూడా. సో ఐడెంటిఫై చేసిన వెంటనే పేరెంట్స్ కూడా థెరపీ సెంటర్స్కి తీసుకెళ్తున్నారు. కానీ యూ హ్యావ్ టు ఫోకస్ దట్ అసలు ఆ థెరపీ సెంటర్లో క్వాలిటీ ఆఫ్ థెరపీ కరెక్ట్గా జరుగుతుందా లేదా, ఇది ప్రతి పేరెంట్ అవేర్ ఉండాలి. ప్రతి పేరెంట్ కూడా దీని మీద నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ ఓన్లీ యువర్ రెస్పాన్సిబిలిటీ దట్ కిడ్కి ప్రాబ్లం ఉంది అనగానే థెరపీకి తీసుకెళ్తున్నామా లేదా అనేది మాత్రం చూడకుండా ఎలాంటి థెరపీస్ మనం అటెండ్ అవుతున్నాము, కిడ్కి ఎలాంటి థెరపీస్ మనం ఇప్పిస్తున్నాము, అక్కడ జరిగే ప్రాసెస్ ఎలా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. బేసిక్గా థెరపీ సెంటర్స్లో థెరపీ ప్రాసెస్ అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా సెంటర్స్ అయిపోయాయి. కొంతమంది పేరెంట్స్ కూడా థెరపీ సెంటర్స్ రన్ చేస్తున్నారు, లేదా ఎవరైనా రకరకాల ప్రొఫెషనల్స్ థెరపీ సెంటర్స్ రన్ చేస్తున్నారు. ఈవెన్ ఇవన్నిటితో సంబంధం లేకుండా కొంతమంది MBA గ్రాడ్యుయేట్స్ అవ్వచ్చు, ఇది ఒక బిజినెస్ మాడ్యూల్ లాగా కూడా టర్న్ అప్ చేసి థెరపీస్ రన్అట్ చేస్తున్నారు. అయ్యుండొచ్చు, బట్ మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు కూడా థెరపీస్కి. కానీ మీకు బీయింగ్ పేరెంట్ మీకు ఏం అవగాహన ఉండాలి ఒక థెరపీ ప్రాసెస్ మీద అని అంటే కనుక, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఎవరైతే థెరపీ సెంటర్ రన్ చేస్తున్నారో లేదా ఏదైతే థెరపీ సెంటర్కి మీరు తీసుకెళ్తున్నారో అక్కడ ఎవరైతే హెడ్గా ఉన్నారో వాళ్ళకి కిడ్కి సంబంధించిన థెరపీస్ మీద అవగాహన ఉందా లేదా, ఇది ఫస్ట్ ప్రతి పేరెంట్ కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు లెట్ us సే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రీమ్లో మన పిల్లలకి ఆటిజం ఉన్నారు అనుకోగానే వాళ్ళకి మనం స్పీచ్ థెరపీ ఇప్పిస్తూ ఉంటాము, ఆక్యుపేషనల్ థెరపీ ఇప్పిస్తూ ఉంటాము, బిహేవియర్ థెరపీ ఇప్పిస్తూ ఉంటాము. సో బేసిక్ ఎవరైతే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉన్నారో అంటే ఆ ఓవరాల్ సెంటర్ని ఎవరైతే రన్ చేస్తున్నారో వీటికి అసలు వాళ్ళకి ఈ విషయాల మీద అవగాహనే లేదనుకోండి, మనం వెళ్తుంటాము వస్తుంటాము, అక్కడ ఏదో థెరపీ జరుగుతూ ఉంటుంది, కానీ కిడ్లో చేంజ్ వచ్చిందా రావట్లేదా అనేది మనకు ఎలాగో తెలియదు. బీయింగ్ పేరెంట్స్ మీకు ఎలాగో అవగాహన ఉండదు. కానీ అక్కడ ఎవరైతే హెడ్ ఉన్నారో వాళ్ళకు కూడా ఆ నాలెడ్జ్ లేదు అని అంటే కనుక ఎండ్లో ఎవరు నష్టపోతారండి, మన కిడ్డే నష్టపోతారు. సో ఫస్ట్ పాయింట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళకి దీని మీద అవగాహన ఉందా లేదా, అది ప్లీజ్ చెక్ చేసుకోండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే థెరపీ ప్రాసెస్ అనేది హోలిస్టిక్ అప్రోచ్గా జరుగుతుందా లేదా.
చాలా సెంటర్స్లో తో హెడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్కి అవేర్నెస్ ఉన్నా కూడా అక్కడ వాళ్ళు ఉండరు. అక్కడ వాళ్ళు ఉండకుండా దే కీప్ లాట్ ఆఫ్ బ్రాంచెస్, దే మూవ్ అరౌండ్ ద బ్రాంచెస్ ఆర్ దే విల్ బీ బిజీ విత్ సమ్ అదర్ వర్క్స్. ర్యాండమ్ ఎప్పుడో ఒకసారి కామన్గా మాట్లాడినట్టయితే ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తూ ఉండడము, మానిటర్ చేసుకోవడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అది జరుగుతూ ఉండొచ్చు, రెగ్యులర్గా మీతో కూడా కౌన్సిలింగ్ ఇస్తూ ఉండొచ్చు. కానీ బీయింగ్ పేరెంట్స్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే ఆ పర్టికులర్ క్లినిక్ సెటప్లో హోలిస్టిక్ అప్రోచ్ అవుతుందా లేదా. అంటే ఏంటి అని అంటే ఇప్పుడు స్పీచ్ థెరపిస్టులు స్పీచ్ థెరపీ చేస్తున్నారు, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఆక్యుపేషనల్ థెరపీ చేస్తున్నారు, లేదా బిహేవియర్ థెరపిస్ట్ బిహేవియర్ చేస్తున్నాడు. కానీ ఎండ్ ఆఫ్ ది డే మనం కాన్షియస్గా ఉండాల్సింది ఏంటంటే ఈ థెరపీస్ అన్నీ కూడా నీ కిడ్ మీదే జరుగుతున్నాయి. నీ కిడ్ ఏ లెవెల్లో ఉన్నాడు, స్పీచ్ థెరపిస్ట్ ఏం వర్క్ చేస్తుంది, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఏం వర్క్ చేస్తుంది, ఓటీ థెరపిస్ట్ ఏం వర్క్ చేస్తుంది అనేది వాళ్ళకి కోఆర్డినేషన్ ఉందా లేదా, వాళ్ళు డిస్కస్ చేసుకొని నీ కిడ్ మీద ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేకపోతే ఎవరికి చేసేది వాళ్ళు చేస్తున్నారా అనేది మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే హోలిస్టిక్ థెరపీ అని అంటే డిఫరెంట్ థెరపీస్ అన్ని కిడ్కి ఇవ్వడాన్ని హోలిస్టిక్ థెరపీ అనమండి. ప్రతి థెరపీ కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఉండి వాళ్ళు కిడ్ గురించి ఎవ్రీ డే ఎవ్రీ సిచ్యువేషన్ కిడ్లో జరిగే చేంజెస్ అవన్నీ డిస్కస్ చేసుకుంటూ అప్పుడు అలా జరిగినప్పుడు మాత్రమే దాన్ని మనం హోలిస్టిక్ థెరపీ అంటాం. సో థెరపీ సెంటర్ వైజ్గా ఫస్ట్ థింగ్ మీరు ఆలోచించాల్సింది ఎవరైతే సెంటర్ హెడ్ ఉంటారో వాళ్ళకి దీని మీద అవగాహన ఉందా లేదా, అండ్ సెకండ్ థింగ్ హోలిస్టిక్ అప్రోచ్ జరుగుతుందా లేదా, అండ్ థర్డ్ పాయింట్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈస్ దట్ సెంటర్ లోపల ఏదైతే జరుగుతుందో లేదా ఆ పర్టికులర్ థెరపీ క్లినిక్లో ఏదైతే జరుగుతుందో అది మీకు ట్రాన్స్పరెన్సీ ఉందా లేదా. అంటే ఇప్పుడు కిడ్కి థెరపీస్ ఇస్తూ ఉంటారు, చాలా థెరపీ సెంటర్స్ ఏం చెప్తూ ఉంటారంటే మీరు లోపలికి వెళ్ళలేదు, బయట కూర్చోండి, లేదా ఒక స్క్రీన్ పెట్టేస్తాము మీరు స్క్రీన్లో చూసుకుంటూ ఉండండి. స్క్రీన్లో చూడడానికి వీఆర్ నాట్ సీయింగ్ ఎనీ మూవీ. హియర్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద చైల్డ్. కిడ్తో థెరపిస్ట్ మొమెంటం ఎలా ఉంది, తన ర్యాపో ఎలా ఉంది, థెరపిస్ట్ కిడ్ని ఎలా టచ్ చేస్తుంది, ఎలా హ్యాండిల్ చేస్తుంది. దీస్ ఆర్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఏం యాక్టివిటీ చేస్తున్నారు, ఏం టెక్నిక్ వాడుతున్నారు, లేకపోతే ఏం మెటీరియల్ వాడుతున్నారు దానికంటే కూడా ఒక థెరపిస్ట్ కిడ్ని ఎలా డీల్ చేస్తున్నారు, ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో మీకు అది ట్రాన్స్పరెంట్గా ఉండాలి. మీరు థెరపీ లోపల కూర్చోగలిగే ఆపర్చునిటీ మీకు ఉండాలి. మై డియర్ పేరెంట్స్, మీరు ఎక్కడైనా థెరపీస్ తీసుకోండి, ఏ సెంటర్కైనా వెళ్ళండి, బట్ ఆస్క్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. యూ హ్యావ్ ఆల్ ద రైట్ టు నో దట్. బికాస్ మీకు తెలియాలి థెరపిస్ట్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు కిడ్నీ అనేది మీరు తెలుసుకోలేకపోతే కనుక మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత. బికాస్ మీతోనే ఎక్కువ టైం ఉంటారు కదా కిడ్ అనేది. సో ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మీకు తెలియాలి. ఈ పేరెంట్ ట్రైనింగ్ ఆపర్చునిటీ లేదా పేరెంట్కి ట్రాన్స్పరెన్సీ అనే ఆపర్చునిటీ ఎక్కడైతే ఇస్తున్నారో అది రైట్ థెరపీ సెంటర్ అనేది నేను కరెక్ట్గా చెప్తున్నాను. అండ్ మీరు కూడా అది చూసుకోండి, ఈ ఆపర్చునిటీ మీరు అటెండ్ అవుతున్న సెంటర్లో ఉందా లేదా. ఫస్ట్ థింగ్ హెడ్కి నాలెడ్జ్ ఉందా లేదా, సెకండ్ థింగ్ హోలిస్టిక్ అప్రోచ్ జరుగుతుందా లేదా, అండ్ థర్డ్ థింగ్ మీకు ట్రాన్స్పరెన్సీ టువర్డ్స్ థెరపీస్ అవకాశం ఉంటున్నాయా లేదా, అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ వన్ మోర్ థింగ్ ఈజ్ దట్ రెగ్యులర్ ప్రోగ్రెస్ అనేది మీతో డిస్కషన్ అవుతుందా లేదా. మేము ఏళ్ళ తరబడి ఒక సెంటర్కి వెళ్తున్నాము, మేము పలానా సెంటర్కి ఒక 2 years అవుతుంది, 3 years అవుతుంది, ఇలా రకరకాల చాలా లాంగ్ టర్మ్గా కూడా పాపం చాలామంది పేరెంట్స్ పేషెంట్స్కి వెళ్తుంటారు. అండ్ యూ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. అండ్ అట్లీస్ట్ ఏదో వెళ్తున్నాము వస్తున్నాము అనేది జరుగుతూ ఉంటుంది తప్పితే అసలు యాక్చువల్గా అక్కడ కిడ్ మీద ఏం జరుగుతుంది, ఏం ప్రోగ్రెస్ జరిగింది. ఫర్ పీరియాడికల్ చెకప్స్ అనేవి కంపల్సరీ ఉండాలి. అంటే లెటస్ సే ఒక 1 month, ఎవ్రీ మంత్కి ఏం ప్రోగ్రెస్ జరిగింది, లేదా 3 monthsకి ఒకసారి ఏం ప్రోగ్రెస్ జరిగింది, ఈ క్వార్టర్లీ అట్లీస్ట్ ప్రోగ్రెస్ అనేది తీస్తున్నారా లేదా, మీతో ఆ ప్రోగ్రెస్ డిస్కస్ చేస్తున్నారా, అలాగే మీ ఇన్పుట్ తీసుకుంటున్నారా లేదా, కిడ్ ఎలా ఉన్నాడు, బ్యాక్ వెళ్తున్నాడా, ఫార్వర్డ్ ఉన్నాడా, ఇలా మీ ఇన్పుట్ తీసుకుంటున్నారా లేదా, ఇది కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. సో దీస్ 4 are the very very important targets that you have to check about the therapy process. And lastly, very importantly, about what I told is like parent. Third factor which impacts kids improvement is like parent. సో పేరెంట్గా మీరు మిమ్మల్ని చూసుకోవాల్సింది ఏంటి. పేరెంట్ అన్నాక మేము ఖచ్చితంగా కిడ్ ఇంప్రూవ్మెంట్కి వర్క్ చేస్తాం కదా అని చాలామంది పేరెంట్స్ అనుకుంటారు. సో ఇక్కడ మీలో మీరు కూడా చెక్ చేసుకోవాల్సిన విషయాలు ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఫస్ట్ మీ కిడ్ విషయంలో యాక్సెప్టెన్స్ ఉందా లేదా. నా కిడ్కి ఇలాంటి ఇష్యూ ఉంది అనే యాక్సెప్టెన్స్ ఉందా లేదా. మాకెందుకు యాక్సెప్టెన్స్ లేదు మేడం, డయాగ్నోసిస్ అయిన రోజే మేము ఒప్పుకోబట్టే కదా థెరపీస్కి తీసుకెళ్తున్నామని అంటారు చాలామంది. యాక్సెప్టెన్స్ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ టేకింగ్ అప్ టు ద థెరపీస్ ఆర్ ఇంట్లో మీరు వర్క్ చేసినంత మాత్రాన మీకు యాక్సెప్టెన్స్ ఉన్నట్టు కాదండి.
మీరు ఎక్కడెక్కడైతే తిరుగుతున్నారో, కిడ్నీ ఏ ఎన్విరాన్మెంట్లో అయితే ఉంచుతున్నారో అక్కడ ప్రతి చోట వితౌట్ ఎనీ సోషల్ స్టిగ్మా, వితౌట్ ఎనీ స్టిగ్మా మీరు మీ కిడ్నీ తీసుకెళ్ళగలగాలి, మీ కిడ్తో మీరు ఉండగలగాలి, మీరు ఓపెన్గా డిస్కస్ చేయగలగాలి వేరే పీపుల్తో. అప్పుడు మీకు యాక్సెప్టెన్స్ ఉన్నట్టు మీ కిడ్ విషయంలో ఫస్ట్ థింగ్. అండ్ లేదా ఇప్పుడు మీరు ఆలోచించవచ్చు, మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న చాలామంది పేరెంట్స్ చెక్ చేసుకోవాలి, ఎంతమంది మీరు ఫంక్షన్స్కి పార్టీస్కి వెళ్ళడం మానేసి ఉంటారు. ఎక్కడ మీ కిడ్ హైపర్గా చేస్తాడో, ఎక్కడ వాడిని మేము కంట్రోల్ చేయలేము అని చెప్పేసి చాలామంది పేరెంట్స్ ఫంక్షన్స్కి పార్టీస్కి అవుటింగ్స్కి వెళ్ళడమే మానేస్తూ ఉంటారు. బట్ మనకి యాక్సెప్టెన్స్ ఉంది అని అంటే ఇవేవి వెళ్ళడం ఆపడం కాదండి, అక్కడ మన కిడ్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి లేదా అక్కడ మన కిడ్తో మనం ఎలా వర్కౌట్ చేయాలి అనేది ముందుగా ప్లాన్ చేసుకొని తీసుకెళ్ళాలి. అంతే తప్ప ఆ ఆపర్చునిటీనే కిల్ చేసినట్లయితే కనుక మనకి ఆ యాక్సెప్టెన్స్ మన కిడ్ పట్ల ఉన్నట్టు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాక్సెప్ట్ చేయలేనప్పుడు సొసైటీ ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయరు మన కిడ్ని. సో అది మీరు అర్థం చేసుకోవాలి. సో బీయింగ్ పేరెంట్ మీకు యాక్సెప్టెన్స్ ఉందా లేదా, దట్ ఈస్ ద ఫస్ట్ మోస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ దాట్ రెగ్యులర్గా థెరపీ సెంటర్స్లో చాలామంది సెంటర్స్లో కూడా ఈ తప్పు చేస్తూ ఉంటారు. అండ్ చాలామంది పేరెంట్స్ తెలియక కూడా ఈ తప్పు చేస్తూ ఉంటారు. ఏంటి అని అంటే అక్కడ ఏవైతే కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ ఉంటారో సేమ్ అదే ఇంట్లో రిపీట్ చేస్తూ ఉంటారు. స్పీచ్ థెరపీలో థెరపిస్ట్ కూర్చోబెట్టి చెప్పారు, సో ఇంటికి కూడా మేము తీసుకొచ్చి కిడ్నీ కూర్చోబెట్టి చెప్తాము. లేదా అక్కడ ఏదో పర్టికులర్ బాక్స్తో వర్కౌట్ చేశారు, సేమ్ బాక్స్తో ఇంట్లో మేము కూడా కిడ్నీ ఒక కార్నర్లో కూర్చోబెట్టి ఒక 1 hour వర్కౌట్ చేద్దాము. లేకపోతే థెరపిస్ట్ ఇలా డీల్ చేశారు, ఎగ్జాక్ట్లీ అలానే మీరు కూడా ఒక థెరపిస్ట్ లాగా అయిపోతూ ఉన్నారు. ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇక్కడ చాలామంది పేరెంట్స్ ఐదర్ మీరు కిడ్కి ఒక థెరపిస్ట్ లాగో లేకపోతే ఒక పేరెంట్ అనేది మర్చిపోయి ఒక టీచర్ లాగో ట్రైన్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. బట్ మై డియర్ పేరెంట్స్, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రాసెస్లో కిడ్ ఎవరిని లూజ్ అవుతున్నారు అంటే వాళ్ళ మదర్ని, వాళ్ళ ఫాదర్ని. మీరు చాలా బెస్ట్ ఇస్తున్నాను కిడ్కి అనుకొని మీరు ఒక థెరపిస్ట్ లాగో, ఒక ట్రైనర్ లాగో, ఒక టీచర్ లాగో, ఒక స్పెషల్ ఎడ్యుకేటర్ లాగో మీరు వాళ్ళతో ఉండడం మొదలు పెడుతున్నారు. కానీ దీంట్లో మీ న్యాచురల్ పేరెంటింగ్ స్టైల్ ఏదైతే ఉంటుందో అది కిడ్కి మిస్ అయిపోతుంది. సో న్యాచురల్ పేరెంటింగ్ అనేది కిడ్ మిస్ అయిపోతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యూ ఆర్ ఎ పేరెంట్, యూ షుడ్ ఫాలో ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్. సో దీనికి మేము ఎలా చేయాలి అని అంటే కనుక ఏదైతే థెరపిస్ట్ వర్క్ చేస్తున్నారో సేమ్ అవి పెట్టుకొని మీరు వర్క్ చేయకూడదు. ఏవైతే కాన్సెప్ట్స్ అక్కడ వర్క్ చేస్తున్నారో దానికి మోర్ అండ్ మోర్ జనరలైజేషన్ యాంగిల్లో మీరు ఇంటి దగ్గర వర్క్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సే మీ థెరపీ సెంటర్లో కిడ్ ఫ్రూట్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాడు అంటే కనుక ఇంటి దగ్గరకు వచ్చి ఆ రియల్ ఫ్రూట్ తోటి మనం యాపిల్ చేసుకుందాము, యాపిల్ కట్ చేద్దాము అని చెప్పి దాంతో న్యాచురల్ ఎక్స్పీరియన్స్ కిడ్కి ఇవ్వగలగాలి. అలాగే మీరు ఇంట్లో ఉన్న హోమ్ రిలేటెడ్ ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్ కిడ్కి ఇవ్వగలగాలి. మీ రెస్పాన్సిబిలిటీస్ కిడ్తో షేర్ చేసుకోగలగాలి. కిడ్ రెస్పాన్సిబిలిటీస్లో వాడిని ఇన్వాల్వ్ చేయగలగాలి. మోర్ కిడ్ని ఇండిపెండెంట్ చేయగలగాలి. సో ఇట్లా న్యాచురల్ పేరెంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు వర్క్ చేయాలి తప్పితే మీరు ఒక థెరపిస్టో లేకపోతే ఒక టీచర్ లాగానో కిడ్తో వర్క్ చేయకూడదు. సో ఫస్ట్ థింగ్ మీకు యాక్సెప్టెన్స్ ఉండాలి. అండ్ సెకండ్ థింగ్ మోర్ ఆఫ్ జనరలైజేషన్ అండ్ న్యాచురల్ పేరెంటింగ్ స్టైల్లో మీ స్టిమ్యులేషన్ ఇంటి దగ్గర ఉండాలి. అండ్ థర్డ్ మోస్ట్ థింగ్ ఈజ్ లైక్ చాలామంది పేరెంట్స్ ఏంటంటే తెలియకుండానే మీరు ఒక బర్న్అవుట్ క్యారీ చేస్తూ ఉంటారు. కిడ్ ఫ్యూచర్ గురించి అవ్వచ్చు, కిడ్ ఏమైపోతాడో అవ్వచ్చు, లేకపోతే ఎన్ని రోజులు ఈ జర్నీలో ఉండాలవ్వచ్చు, లేదా ఆల్రెడీ మీరు దీనికోసం చేసిన సాక్రిఫైజెస్ అవ్వచ్చు. ఇవన్నీ ఆలోచించి తెలియకుండానే మీరు ఒక బర్న్అవుట్, ఒక నెగిటివిటీలో ఉండిపోతూ ఉంటారు. ఏది చూసినా కిడ్లో వచ్చే చేంజెస్ని మీరు ఏది అక్నాలెడ్జ్ చేయలేని స్టేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో బట్ ఇవన్నీ ఆపేసి ఆల్వేస్ యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ద కిడ్ అండ్ యూ హ్యావ్ టు బీ పాజిటివ్, దెన్ ఓన్లీ ద రిజల్ట్ విల్ కమ్. మీరు పాజిటివ్గా లేకుండా వాడు ఏం చేసినా సరే అమ్మో కొత్త బిహేవియర్ వచ్చిందేమో అని చెప్పి భయపడుతూ ఉంటే కనుక కిడ్లో వచ్చే పాజిటివ్ చేంజెస్ కంటే కూడా మీ నెగిటివిటీ ఇంపాక్టే ఎక్కువగా ఉంటుంది. సో మైండ్ఫుల్నెస్ ఆఫ్ ద పేరెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆల్ ద పేరెంట్స్ ఐ రిక్వెస్ట్ యూ టు బీ పాజిటివ్ అండ్ మైండ్ఫుల్ టువర్డ్స్ యువర్ కిడ్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మై డియర్ పేరెంట్స్. సో మీ కిడ్లో జరిగే ఇంప్రూవ్మెంట్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, థెరపిస్ట్, థెరపీ ప్రాసెస్ అండ్ పేరెంట్ ఈజ్ ద సెకండ్ థింగ్ అండ్ థర్డ్ థింగ్ ఈజ్ ద చైల్డ్. సో వీటిలో ఈ విషయాలన్నీ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే డెఫినెట్లీ కిడ్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగా జరుగుతుంది. థ్యాంక్ యూ.